ఇక మేడారంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. పలు కీలక అంశాల ఎజెండాగా మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్లో చర్చ జరగనుంది. జాతర నిర్వహణతో పాటు గిరిజనుల సమస్యలపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్న కేబినెట్ ఎన్నికల నిర్వహణపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించనుంది. పోట్లపూర్ ఎత్తిపోతలకు ఆమోదం తెలపనుంది. దేవాదుల ప్యాకేజీ 3 పనులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. జిల్లాల పునర్విభజనపై కమిషన్ ఏర్పాటుకు అంగీకారం తెలపనుంది. తెలంగాణలో తొలిసారి హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మేడారంలో ముఖ్యంగా హైదరాబాద్ వెలుపల జరుగుతున్నటువంటి మొట్టమొదటి కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త చరిత్రకు నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఈరోజు సెక్రటరేట్ కాకుండా అది రాజధానికి కాకుండా రాజధాని బయట సచివాలయం బయట అది నట్ట అడవిలో మేడారం అడవిలో ఈరోజు కేబినెట్ సమావేశం నిర్వహిస్తుంది. కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేడారం జాతర మహాజాతరకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. దాని మహాజాతరను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ప్రస్తుతం మేడారం వచ్చారు. రేపు ఉదయం సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా పూజలు చేయబోతున్నారు. మేడారం అన్నది సీఎం రేవంత్ రెడ్డికి ఒక సెంటిమెంట్గా కూడా ఉంది. దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ప్రతి ఏడాది మహాజాతరలో ఆయన పాల్గొంటుంటారు. మేడారం అన్నది ఒక ఆయనకు చాలా ఇష్టదైవంగా కొలుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మేడారం మహాజాతరను మరింత భారీ స్థాయిలో నిర్వహించాలని భావిస్తుంది ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని దానికి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా శాశ్వత ప్రాతిపదికగా మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహాజాతరకు సరిపోను కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ రోజు రాత్రి ఇక్కడనే బస చేయబోతున్నారు. రేపు ఉదయం వాటి ప్రారంభోత్సవం చేసిన తర్వాత గద్దెల పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఒక గట్టి మెసేజ్ ఆదివాసీలకు ఇచ్చేందుకు ఈ మెసేజ్ ఈ సమావేశాన్ని కేబినెట్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఆదివాసీల గుండెల్లోకి వెళ్ళాలి ప్రభుత్వం. అదేవిధంగా అడవిలోనే కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా గిరిజనులకు మరింత భరోసానిచ్చే విధంగా ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందన్నది చాటి చెప్పేందుకే ఇక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించామని చెప్తున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో గిరిజన అభివృద్ధికి సంబంధించి మరింత అభివృద్ధికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మేడారం ములుగు ప్రాంతంలో సాగునీరుకు సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. పోతలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అన్నది గత కొన్నేళ్ల నుంచి డిమాండ్గానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ పోతలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టు శ్రీకారం చుట్టినట్టయితే ఈ ములుగు తాడ్వాయి ఈ ప్రాంతాల్లో 14,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందబోతుంది. దానికి ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం ఆమోదించబోతున్నారు. దీంతోపాటు జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశం అన్నది మరో ప్రధాన అంశంగా ఉంది. ఇప్పటికే పునర్విభజన చేయాలి. గత ప్రభుత్వంలో శాస్త్రీయబద్ధంగా జిల్లాల విభజన జరగలేదు, జిల్లాల ఏర్పాటు జరగలేదు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటు చేశారన్నది ప్రభుత్వం భావిస్తుంది. దీనికి అనుగుణంగానే ఈసారి జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికోసమని జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తీసుకోబోతున్నారు. ఆ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు, ఎప్పటిలోగా ఆ కమిషన్కి డెడ్ లైన్ ఇవ్వబోతున్నారు, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. దీంట్లో కూడా ఈ కేబినెట్లో ఈ అంశం పైన ప్రధానంగా ఒక కేబినెట్ ఆమోదం తీసుకోబోతున్నారు. దీంతోపాటు రైతు భరోసా సంబంధించిన మరో కీలక నిర్ణయం కూడా ఈ మేడారం వేదికగా జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీసుకోబోతుంది. యాసంగికి సంబంధించి రైతు భరోసా అమలుకు సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైపోయాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఈ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇక ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం నేపథ్యంలో కేబినెట్లో దీనిపై చర్చించే అవకాశం ఉంది. ఎప్పటిలోగా ఎన్నికలకు వెళ్లాలన్న దానిపై కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతోపాటు మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలన్న దానిపై కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మహాజాతరకు సంబంధించిన ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఏ చిన్న అపశృతులకు
తావివ్వకుండా ఏర్పాట్లు ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మేడారంలో అడుగుపెట్టిన తర్వాత మొదటగా ఇక్కడ ఉన్న భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. దాంతోపాటు జంపన్న వాగుకు స్వయంగా మంత్రులతో కలిసి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కూడా ఆయన పరిశీలించి కొన్ని సలహాలు సూచనలు కూడా అధికారులకు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దీని తర్వాత కేబినెట్ ముగిసిన తర్వాత ఇక్కడ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. ప్రెస్ బ్రీఫింగ్ లో సీఎం పాల్గొంటారా లేకపోతే మంత్రులు బ్రీఫ్ చేస్తారన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా సీఎం పాల్గొనే అవకాశం ఉందన్న సమాచారం అయితే అందుతుంది. మరి దీనిపై ఈ కేబినెట్ బ్రీఫింగ్ తర్వాత ముందే మేడారంలో ఈ కేబినెట్ సమావేశం కాబట్టి దీని ప్రాశస్తాన్ని, దీని ప్రాధాన్యతను, ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలు వీటన్నిటి కూడా ఇక్కడ వివరించే అవకాశం ఉంటుంది. ఓకే కొండల్.